డాక్స్ ట్రాన్స్ఫర్ డేటా ఎనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకే. ఓకే. సో హలో. చెప్పండి. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఏంటంటే మన యొక్క బిజినెస్కి రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఈ యొక్క ఫంక్షన్స్ అనేది యూజ్ చేసేసుకొని మనకు అవుట్పుట్ అనేది తేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో మరి మన యొక్క బిజినెస్కి అనుగుణంగా తీసుకొచ్చే అవుట్పుట్ అని అనుకున్నట్లయితే వీటిలలో మనకు మెయిన్గా కాలమ్స్, టేబుల్స్, తర్వాత మెజర్స్. ఓకే. ఓకే. సో కాలమ్స్, మెజర్స్, టేబుల్స్ అనేటివి ఎందుకు క్రియేట్ చేస్తారు, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి ఓకే. ఓకే. అనేది ఈ సెషన్లో మనము తెలుసుకుందాం. ఓకే. ఓకే. చూడండి, మనము మోడలింగ్లోకి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది న్యూ మెజరు, న్యూ కాలము, న్యూ టేబుల్. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ మెజర్ ఎందుకు క్రియేట్ చేస్తారు, అసలు ఎందుకు ఉపయోగము? సో ఫస్ట్ దీని బేసిక్ ఎలా స్టార్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఓకే. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మెజర్ అని వస్తుంది, ఈక్వల్ టు సింబల్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. సో ఈక్వల్ టు తర్వాత మీరు ఏం ఎంటర్ చేసినా అది మెజర్ నేమ్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. ఈక్వల్ టు తర్వాత మీరు ఏ లెటర్ ఎంటర్ చేసినా ఆ లెటర్కి రిలేటెడ్గా మీకు ఫంక్షన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. చూడండి, సమ్ అనేది ఏంటిది, ఒక ఫంక్షన్ నేమ్ అన్నమాట. ఓకే. ఓపెన్ పెరాన్సిస్, క్లోజింగ్ పెరాన్సిస్, కాలం. ఓకే. ఓకే. అంటే ఈ సమ్ అనే దాంట్లో ఒక కాలం యాడ్ చేస్తే సమ్ చేసి ఇస్తుందంట. ఓకే. మరి ఎటువంటి కాలం సమ్ చేసి ఇస్తుందంట, యాడ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఏ కాలం. మనం యాడ్ చేసే దాంట్లో ఏమి ఉండాలంట, నంబర్స్. చూడండి, సో సేల్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం కంట్రీని తీసుకుంటున్నా. ఓకే. సో కంట్రీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ సక్సెస్గానే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఒక ఫీల్డ్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తానో ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఎర్రర్ అని కాకుండా కానీ మనకు ఇది క్లిక్ చేస్తే మీకు చూపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకేనా, కుడ్ నాట్ లోడ్ ద డేటా ఫర్ దిస్ విజువల్. ఓకే, క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఇన్ మెజర్ ఫినాన్షియల్ సమ్ ఆఫ్ సేల్స్ అన్నమాట. ఓకే. ద ఫంక్షన్ సమ్ కెనాట్ వర్క్ విత్ విజువలైజేషన్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. ఓకే. సో దీన్ని కాపీ చేసుకుని మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ లోడ్ విజువలైజేషన్స్, ఈ లోడ్ అని చెప్పేసి కెనాట్ లోడ్ అని విజువల్ అని చెప్పేసి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే, ఒకటి రాంగ్ మెజర్ చేసినప్పుడు, రెండోది డేటాకు మీరు డైరెక్ట్ క్వరీ కానీ లైవ్ కనెక్షన్స్కి కానీ కనెక్ట్ అయిపోయినప్పుడు డాటా రాకపోతే మీకు ఇలా వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. మరి నాకు ఇలా నంబర్స్ అంటున్నారు, నంబర్స్ నేమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ సిగ్మా సింబల్ ఉంది చూసారా. ఓకే. ఈ నెంబర్స్ అంటారు, సిగ్మా సింబల్ నేమ్స్ కిందకి తీసుకోవచ్చు. మరి అప్పుడప్పుడు ఇవి కూడా మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే డేటా టైప్ చేంజ్ ఉన్నట్టు. ఓకే. ఓకే. ఒకసారి మీరు డేటా టైప్ అనేది చెక్ చేసుకొని ఈజీగా అనేది వీటిని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసినాను. ఓకే. చూడండి, మొత్తం మనకి ఎంత 119 మిలియన్స్ రికార్డ్, 119 మిలియన్స్ అనేది ఉన్నది. ఓకే. మొత్తం మనకు వచ్చేసి. మరి ఈ మెజర్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు, మెయిన్గా ఒక కాలం పర్పస్ ఫిల్టరింగ్ పర్పస్లో కానీ లేకపోయింది అనుకో సింగిల్ వాల్యూ పర్పస్లో కానీ మనం మెజర్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే. అంటే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్సే కానీ క్యాలిక్యులేటర్ రిలేటెడ్ ఏదైనా కానీ మనము యూజ్ చేయడానికి మెజర్ యూజ్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 20 ఇయర్స్ డేటా ఉంది. ఓకే. నాకేంటంటే ఆ 20 ఇయర్స్ డేటాలో ఓన్లీ 5 ఇయర్స్ డేటా కావాలి. ఓకే. అంటే మనం సర్టెన్ ఒక 15 ఇయర్స్ అనేది హైట్లో ఉంచాలి కదా. అవును. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మెజర్ యూజ్ చేస్తాం. ఓకే. మరి మన బిజినెస్ రన్ అవుతుంది, ఈ రోజు సేల్స్ చూపించడం, 30 డేస్ సేల్స్ చూపించడం, 40 డేస్. సో మీ ఇష్టం, ఏదైనా వాల్యూ పర్పస్లో చూపించుకోవడానికి అని చెప్పేసి మనకు ఈ యొక్క మెజర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నా బిజినెస్ రన్ అవుతా ఉన్నది, ఈ రోజు డేట్ నాకు చూపించాలా. ఓకే. ఈ రోజు ఒకటి టుడే. ఓకే.
టుడే అంటే ఒకసారి చదవండి. Uh-huh. చదవండి ఇది. Returns the current data in a డేట్ date time. డేట్ కరెంట్ డేట్. Okay. In date time format. మనము ఇదేం చేస్తుందంటే ఈ రోజు డేట్ అండ్ టైం ఫార్మాట్ అనేది డిస్ప్లే వస్తుందంట. Okay. చూడండి వచ్చిందా? Yeah. సో ఎందుకంటే నా బిజినెస్ లో ఈ రోజు డేట్ అనేది చూపించమంటున్నాడు. Okay. మరి ఇదే ఫంక్షన్ ని మనం కాలమ్ కి యూజ్ చేద్దాం. Okay. ఇది వాల్యూ పర్పస్ అవుట్పుట్ కదా. Uh-huh. చూడండి Okay. The name. ఆల్రెడీ మనకు కాలమ్ ఉన్నది. చూడండి Okay. చూసారా? Yeah. మొత్తం రిపీటెడ్ గా కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. Okay. మరి కాలమ్ కి మేజర్ గా డిఫరెన్సెస్ ఏంటిది Mm-hmm. అనుకుంటే, మెజర్ లో మనకు డేటా అనేది కనిపించదు. Okay. కాలమ్ లో డాటా కనిపిస్తుంది. చూడండి కనిపిస్తుందా? Okay. మెజర్ అనేది హైరార్కీస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సారీ, కాలమ్ అనేది హైరార్కీస్ యాక్సెప్ట్ చేస్తుంది. Okay. మెజర్ హైరార్కీస్ యాక్సెప్ట్ చేయదు. ఓకే. Okay. ఇంకా ఫర్దర్ గా ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తా ఉన్న కొద్దీ మీకు వీటికి డిఫరెన్సెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. Okay. సో ఇంటర్వ్యూలలో కూడా చాలా వరకు కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే వీటికి డిఫరెన్సెస్ తెలిసిందంటే మీకు మ్యాథ్స్ డాక్స్ గురించి అర్థమైపోయినట్టే. Okay. Okay. తర్వాత ఇప్పుడు మరి ఇయర్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు, సారీ కాలం అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు Okay. అంటే, ఇప్పుడు ఇక్కడ డేట్ కాలం ఉంది కదా, Uh-huh. దీంట్లో నుంచి ఓన్లీ ఇయర్స్ మాత్రమే సపరేట్ చేయాలి. Okay. అంటే కాలం పర్పస్ లో కదా. Okay. Yeah. చూడండి ఇయర్ డేట్. ఓకే. Okay. Okay. చూడండి దీని యొక్క సింటాక్స్ కూడా చూడండి ఒకసారి. Okay. చదవండి. Returns the year of date as a 4-digit integer. Okay. ఇయర్ వరకు వస్తుంది. ఓకే. అర్థం కాలేండి. ఇయర్ వరకు చూపిస్తున్నాము అంటే దేనికి చూపిస్తుందంట, మనం ఎప్పుడైనా కానీ ఒక డాక్స్ అనేది రాసేటప్పుడు దాని సింటాక్స్ ఏంది, కింద మనకు ఆ సింటాక్స్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇండికేషన్స్ మెయిన్ గా చదువుకోవాలి. ఓకే. ఇక్కడ చూడు డేట్ అనేది ఇస్తేనే 4 ఇంటీజర్స్ అనేది సపరేట్ చేస్తుంది. ఓకే. అంటే ఆల్రెడీ మనకు డేట్ అనే కాలం ఉన్నది కదా. సో అందుకే నేను ఏం చేస్తున్నా, డేట్ అనే కాలం యాడ్ చేసేసినాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇందులో నుంచి ఓన్లీ ఇయర్స్ మాత్రమే సపరేట్ చేస్తుంది. ఓకే. అండ్ మంత్. ఓకే. సేమ్ నాకు అదే విధంగా మంత్ నేను చేంజ్ చేసుకోవాలి. నాకు మంత్ ఫైనాన్షియల్ సేల్స్ డేట్ మనం అది కాదు, ఫస్ట్ ఇది చదవాలి. ఓకే. చూడండి చదవండి ఒకసారి. రిటర్న్స్ ఏ నెంబర్ ఫ్రమ్ 1st January to 12th December రిప్రజెంటింగ్ ది మంత్. అంటే ఏం చేస్తుందంట, 1వ తారీఖున జనవరిగా 12th మంత్ దేన్ని తీసుకొని మీరు అక్కడ ఇచ్చే డేట్ ని బేస్ చేసుకోండి. ఓకే. ఓకే. యా. చూడండి చిన్న. యా. నెక్స్ట్ డే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు డే చేంజ్ కావాలి. ఓకే. ఓన్లీ నాకు డేస్ మాత్రమే సపరేట్ కావాలి. ఓకే. సేమ్ ఉంటది. మరి కింద చదవండి. రిటర్న్స్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to 31 రిప్రజెంటింగ్ ది డే ఆఫ్ ది మంత్. మరి ఫిబ్రవరిలో నాకు 31 డేస్ ఉండవు కదా అంటే మనం ఉండే డేస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుంటారు. ఓకే. మనం యాడ్ చేసే ఫీల్డ్ ని బేస్ చేసుకొని అది చూపించుకుంటూ వెళ్తా ఉంటుంది. చూడండి మొత్తం 1 వచ్చిందంటే ఇక్కడ మొత్తం 1లే ఉన్నాయి. ఫిబ్రవరి 1. ఓకే. 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 ఓకేనా. ఓకే. అండ్
ఇప్పుడు చూడండి, మ్మ్. మనకు ఇయర్ వేరే ఉంది, ఓకే మంత్కు వేరే కాలం ఉంది, డేకి వేరే కాలం. ఓకే సో ఇప్పుడు నాకేందంటే ఆ మూడింటిని ఒకటే కాలంలో చూపించాలి ఓకే అనుకున్నప్పుడు మనకేందంటే డేట్ డాక్స్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే చూడండి, చదవండి అది. ఇయర్ డేట్ ఇయర్ మంత్ డే రిటర్న్స్ ది స్పెసిఫైడ్ మ్మ్. డేట్ ఇన్ ది డేట్ టైమ్ ఫార్మాట్. మనము ఇందులో ఇయర్ మంత్ డే ఇస్తే అది ఏం చేస్తుందట, డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. ఓకే ఓకేనా? ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇయర్ చూడండి, ఇగో ఇక్కడ మీకు టిక్లో ఉంది కదా, యా ఏంటిది మన బ్లాక్ కలర్, ఓకే అంటే మనం ఇక్కడికి వచ్చినామని ఇండికేషన్స్ అన్నమాట. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టేబుల్లో ఇయర్ యాడ్ చేసి కామా ప్రెస్ చేయగానే మంత్కి వస్తుంది. ఓకే ఎందుకంటే ఇక్కడ వరకు మనం సక్సెస్ఫుల్గా చేసినాం అనమాట. ఓకే తర్వాత నెక్స్ట్ మంత్ యాడ్ చేసినాం అనుకో, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. ఓకే డే కనుక మనం యాడ్ చేసినాం అనుకో, ఓకే ఇప్పుడు ఏం చేస్తుందట, ఆ మూడింటిని డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. ఓకే ఈ ఫంక్షన్ యొక్క రిమార్క్ కూడా అదే, మనం డైరెక్ట్గా డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటారు. ఓకే సో ప్రతి ఫంక్షన్కి కూడా రిమార్క్సెస్ కూడా ఉంటాయి. ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి నవ్. ఓకే చూడండి, నవ్ అంటే ఏంటిది, రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైం ఇన్ డేట్ అండ్ టైం ఫార్మాట్ అనమాట. ఓకే మనం ఎప్పుడైతే ఈ నవ్ అని యాడ్ చేస్తామో కరెంట్ డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి యాడ్ చేసేస్తుంది అది. ఓకే ఇందులో నుంచి ఓకే ఓన్లీ మినిట్స్ మాత్రమే సపరేట్ కావాలి. ఓకే మినిట్స్ మనకు మినిట్ డాక్స్ ఫంక్షన్. సర్చ్ ఫంక్షన్. ఓకే ఓకే చూడండి, చదవండి. డేట్ టైమ్ returns a number from 0 to 59 representing the minute. సింటాక్స్ ఏముంది అక్కడ, Minute date డేట్ టైం. Time. ఓన్లీ డేట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు, టైం ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. ఓకే సో మనకు నవ్ అనే ఫంక్షన్లో డేట్ అండ్ టైం ఉంది కదా, మ్మ్. సో నేను అది యాడ్ చేసేసి ఒక్కసారి క్లోజ్ చేసేసినాను అనుకో, అందులో నుంచి ఓన్లీ మినిట్స్ మాత్రమే సపరేట్ చేస్తుంది. ఓకే నాకు అదే మాదిరి హవర్స్ కూడా సపరేట్ కావాలి అంటే హవర్ డాక్స్ ఫంక్షన్ ఉంటుంది. చూడండి, చదవండి. ఓకే hour date time returns the hour as a number from 0 to 23 hours. మరి ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే 24 అవర్స్ ఉంటాయి కదా, యా మరి ఇక్కడ 23 చూపిస్తున్నది అంటే ఇక్కడ మనం 0 అని కౌంట్ చేస్తున్నాం, ఓకే అంతే కదా. ఓకే సో 0 అని కౌంట్ చేస్తున్నాం కాబట్టి 23 అవర్స్కి తీసుకుంటుంది. ఓకే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే 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 సో మనం నవ్ అనేది యాడ్ చేసేసినాం అనుకో, అందులో ఓన్లీ హవర్స్ మాత్రమే సపరేట్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ సెకండ్స్. డేట్ అండ్ టైం సేమ్, మళ్ళీ నవ్ యాడ్ చేస్తున్నాం. చూడండి, 0 to 59 రిప్రజెంటింగ్ ద సెకండ్. ఓకే మళ్ళీ 0 కౌంట్ చేసుకుంటాం కాబట్టి 60కి ఓకే మనం యాడ్ చేయగానే దాన్ని చేంజ్ చేస్తుంది. ఓకే మరి మనం ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని చేస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చినది ఏంటంటే, మరి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఓకే మరి డాటాలో చేంజ్ అయింది అనుకో, ఆటోమేటిక్గా కాలంలో డాటా అప్డేట్ అవుతుందా? ఓకే అంటే అప్డేట్ అవుతుంది. ఎలా అంటే నవ్ అంటే ఏంది, కరెంట్ డేట్ విత్ టైమ్, కరెంట్ టైమ్ విత్ సెకండ్స్ చూపిస్తున్నది కదా. అవునవును. ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసినట్లయితే ఓకే ఇందులో చేంజ్ కాగానే ఇందులో కూడా డాటా చేంజ్ అవుతుంది. ఓకే చూడండి, ఓకే లోడ్ అవుతుంది. చూసారా, సెకండ్స్ మారుతా ఉన్నాయి. క్లిక్ చేస్తే అన్ని సెకండ్స్ మారుతా ఉంటాయి. ఓకే
టైం డాక్స్ ఫంక్షన్ ఉంటుంది, ఓకే. అది మీరు చేయాలి. ఓకే. టైము డాక్స్ ఫంక్షన్ అనేది మీరు చేయాలి. దాని యొక్క కంటెంట్ విత్ ఎగ్జాంపుల్తో సహా నాకు చేసి పంపాలి. డాక్యుమెంటేషన్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే అండి. తర్వాత డేట్ అనేది ఓకే. ఏంటంటే దీని యొక్క డేటా టైప్ అనేది నాకు టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్నది. అవును. ఓకే. నేను కన్వర్ట్ చేస్తున్నా. హోల్ నెంబర్, డెసిమల్ నెంబర్, ఫిక్స్ నెంబర్ మనకు తెలుసు. ఓకే. యా. డేట్ అండ్ టైము మనం ఆల్రెడీ చెప్పుకుంటా ఉన్నాం. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్, బైనరీ నెంబర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం ముందట. ఓకే. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈ యొక్క డేటా సెట్స్, ఈ యొక్క డేటా టైప్స్ అనేది కంపల్సరీగా అడుగుతారు. ఓకే. ఎందుకనంటే మన దగ్గరికి వచ్చేదంతా రా డేటా వస్తుంది. ఓకే. ఆ రా డేటాని మనం అర్థం చేసుకొని రిపోర్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అప్పుడప్పుడు డేటా టైప్స్ వేరే ఉండగానే మనం దాన్ని అర్థం చేయాలి. చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు టెక్స్ట్లోకి మార్చే చూడండి, దీంట్లో డేటా అంతా మారిపోయినది. ఓకే. చూడండి మారిపోయినదా. యా. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. డేట్ వాల్యూ ఓకే. ఫంక్షన్ పేరు. ఓకే. చూడండి, చదవండి. Data text converts a data in the form of a text to a data in datetime format. ఒక్కసారి చూడండి, డేట్ టెక్స్ట్ డాటా కాదు. ఓకే. కన్వర్ట్స్ ఏ డేటా ఇన్ ద డేట్ ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ టు ఏ డేట్ ఇన్ డేట్ అండ్ టైం ఫార్మాట్ అన్నమాట. ఓకే. మనము ఏ డేట్ అయితే ఇస్తామో అది టెక్స్ట్లో ఉండాలంట. ఓకే. అది టెక్స్ట్లో ఉంటే ఏం చేస్తుందట, మనకు డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి ఇచ్చేస్తుందంట. ఓకే. సో ఆల్రెడీ మనం ఒక డేట్ కావాలని ఏం చేసినాము, టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చేసాం కదా. అవును. ఇప్పుడు నేను దాన్ని యాడ్ చేసేస్తే ఇదేం చేస్తుంది అంటే దాన్ని డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే. క్లియర్? యా. నెక్స్ట్ వచ్చేసి డేట్ డిఫ్. చదవండి. Date 1, date 2, interval returns the number of units specified in interval between the input two dates. డేట్ డిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఇంటర్వెల్ అంటే ఏంటిది? ఓకే. ఇయర్, మంత్స్ ఉంటాయి కదా. ఓకే. వాటిని ఇంటర్వెల్స్ అంటారు. ఓకే. ఈ డేట్ 1 నుంచి డేట్ 2 వరకు మీరు ఏం కౌంట్ చేస్తారు? ఓకేనా. సో డేట్స్ కౌంట్ చేస్తారా ఏంటిదో చూద్దాం. డే 1 అంటే ఆల్రెడీ నా దగ్గర కొంత డాటా ఎప్పటిదో ఉంది. ఓకే. సో డేట్ 2 అనేది ఏంటంటే టుడే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. అదేం చేసింది, ఈ రోజు డేట్ మాత్రం, ఈ రోజు మనకు డేట్ డిస్ప్లే చేస్తూ ఉన్నది. ఓకే. చూడండి, ఇంటర్వెల్స్ అంటే డే, అవర్, మినిట్స్, క్వార్టర్, సెకండ్, వీక్, ఇయర్ అన్నమాట. ఓకే. ఇవన్నీ నీకు టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అప్పుడు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఇయర్ యాడ్ చేసి క్లోజ్ చేద్దాం. చూడు, సర్టెన్ ఈ రో నుంచి ఈ రో వరకు మీకు ఎంత వరకు అయినది, ఎన్ని ఇయర్స్ అయినాయి అనేది కంపేర్ చేస్తాం, కౌంట్ చేస్తాం. ఓకే. తర్వాత హవర్స్ కానీ, మినిట్స్ కానీ, క్వార్టర్స్ కౌంట్ చేస్తారా, క్వార్టర్స్ కూడా యాడ్ చేసేయండి. ఓకే. వీక్స్ కౌంట్ చేసుకుంటారా, వీక్స్ కూడా మనం కౌంట్ చేయవచ్చు. ఓకే. క్లియర్? యా. నెక్స్ట్ వచ్చేసి ఈ డేట్. ఈ డేట్ అంటే డేట్ చదవండి. స్టార్ట్ డేట్ months returns the date that is the indicated number of months before or after start date. అంటే మనము ఏదైతే డేట్ ఇస్తామో దానికి మనము 2 నెలల డేటాగా చూపించుకోవచ్చు, లేదా బ్యాక్ డేటాగా, బిఫోర్ డేటా లెక్క, బ్యాక్ డేటా లెక్క మనం చూపించుకోవచ్చు, ఆఫ్టర్ డేటా లెక్క చూపించుకోవచ్చు. ఓకే. అంటే
డైరెక్ట్ గా లెటర్స్ ఎంటర్ చేస్తే బిఫోర్ డేటా కింద తీసుకుంటది. ఆ లెటర్స్ కింద మీరు ఆ నంబర్స్ కింద మనం పక్కన మైనస్ పెడితే బిఫోర్ డేటా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఫినాన్షియల్ ఉంది కదా, ఆహా! ఈ ఫినాన్షియల్ లో ఉన్న డేటాని నాకు 6 months డేటా లెక్క చూపించాలి. ఓకే. 6 months డేటా లెక్క చూపిస్తుంది. ఓకేనా? మరి రియల్ టైమ్ లో ఎందుకు యూజ్ చేస్తారు ఇది? ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ ఇది అర్థం కాలేదు. 6 అంటే 6 అర్థం ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్నో మంత్స్ ఉంది? ఫిబ్రవరి. ఇక్కడ ఇది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 6 months కౌంట్ చేస్తే ఎన్నో మంత్ వస్తుంది? ఆగస్టా? జూలై. ఓకే. సేమ్ దీనికి మీరు మైనస్ ఇచ్చినారనుకో బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. ఆహాహాహా! ఓకే. చూడండి. ఓకేనా? ఓకే. ఓకే. మరి రియల్ టైమ్ లో ఎందుకు యూజ్ చేస్తారు ఇది? ఆహా! అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. 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 ఆ ప్రొడక్ట్స్ వ్యాలిడిటీ ఏంటంటే ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 6 months వ్యాలిడిటీ. ఓకే. అప్పుడు ఏం చేస్తాం? ఈ డేట్ 6 months. ఓకే. ఇవి ఎక్కువ ఈ ఫంక్షన్స్ ఎక్కువ మీకు హెచ్ఆర్ రిలేటెడ్ రిపోర్ట్స్ కానీ టైం మనకి ఇంకేంటిది ఎంప్లాయీకి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ చేసేటప్పుడు హెల్ప్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో ఒకటే ప్రాజెక్ట్ ఉంది, ఒకటే విధంగా ఉండదు, ప్రతిదీ కూడా అవసరమే ఉండాలి. ఓకే. అవసరం లేని ఫంక్షన్ అనేది చేసి వాళ్ళకి టైం వేస్ట్. ఓకే. అన్ని అవసరమే ఉంటాయి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈవో మంత్. ఓకే. ఓకే, సేమ్ కాకపోతే కానీ మనం యాడ్ చేసే ఉంటుంది చూసినావా డేట్, యాహ్! ఓకే. ఆ డేట్ లో ఎండ్ ఆఫ్ ది మంత్ చూపిస్తుంది ఇది. ఓకే. మొత్తం సేమ్. ఓకే. 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 నెక్స్ట్ వచ్చేసి వీక్ డే. చదవండి. Weekday, date, return type, returns a number from 1 to 7, identifying the day of the week of your date. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకు క్వశ్చన్ రావాలి, ఏంటిది రిటర్న్ టైప్ అంటే ఏంటి? ఓకే. చూడండి, రిటర్న్ టైప్ కొంచెం అర్థం చేసుకోండి. రిటర్న్ టైప్ అనేది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే వీక్ డే అనేది ఏం చేస్తుంది అంటే సాటర్డే 1 గా తీసుకొని సండే 7 గా క్లోజ్ చేసుకుంటారు. ఓకే. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి మండేని 1 గా తీసుకొని సండేని 7 గా తీసుకుంటాయి. ఓకే. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి మండేని 0 గా తీసుకొని సండేని 7 గా తీసుకుంటాయి. మీ రిక్వైర్మెంట్ అనుగుణంగా మీరు 1, 2, 3 అనేది ఇచ్చినారు. మీరు ఏది యాడ్ చేస్తే ఆ రిటర్న్ టైప్ బేస్ చేసుకొని మీకు ఆ వీక్ డే అనేది డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. క్లియర్? యా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీక్ నంబర్, అంటే వీక్ నమ్ అంటారు. ఓకే. చదవండి. వీక్ నెంబర్, డేట్, రిటర్న్ టైప్, returns the week number in the year. ఓకే. వీక్ నెంబర్ ఎంటైర్ ఇయర్ లో ఎన్నో వీక్ నెంబర్ అనేది చూపిస్తుంది ఇది. ఓకే. సో 1 ఇచ్చినారు అనుకో వీక్ బిగైన్స్ ఆన్ సండే అన్నమాట. ఓకే. 2 ఇచ్చినారు వీక్ బిగైన్స్ ఆన్ మండే అన్నమాట. ఓకే. మీరు క్లోజ్ చేసేస్తే చూడండి. ఓకేనా? ఓకే. మరి ఇంతసేపు కాలమ్ టేబుల్స్ క్రియేట్ చేసినాం, మరి కాలము మెజర్స్ క్రియేట్ చేసినాం. యా. మరి ఇప్పుడు టేబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఓకే, చూద్దాం. ఇప్పుడు నా దగ్గర డేటా లేదు, ఒక డేట్ టేబుల్ అనేది లేదు. ఓకే. సో డేట్ టేబుల్ లేదు కాబట్టి నాకు ఏంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి, అంటే క్యాలెండర్. చదవండి. Start date, end date, returns a table with one column of all dates between the start date and end date. అంటే ఇక్కడ మనం ఏ డేట్ అయితే ఇస్తామో
ఇయర్ ఓకే ఏ ఇయర్ మనం ఇస్తాము. సో నేను 2020 ఇస్తున్నాను. ఓకే 1 ఓకే ఓకే క్లోజ్ చేసినాను. మళ్ళీ ఎండ్ డేట్ 2020 నాకు ఒక 5 months వరకు ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలి. 5th డే వరకు ఓకే ఓకే క్లోజ్ చేస్తే మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే చూడండి, ఇదే డేట్ ఫంక్షన్ మనం దేనికి యూజ్ చేస్తాం. ఇంతకు ముందుకు 3 columns ని యాడ్ చేసుకున్నాం, ఓకే యా కానీ ఇక్కడ చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయినా. ఓకే ఓకేనా. యా మరి ఇది నాకు రియల్ టైంలో. ఓకే హలో, చెప్పండి. సో రియల్ టైంలో నాకు ఏందనంటే 2021 నుంచి స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ రోజు డేట్ కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు ఓకే చెప్పండి, అని ఐడియా ఉన్నా. ఓకే ఏం లేదండి, ఇది తీసేసి మనం టుడే పెడితే సరిపోతుంది. ఓకే టుడే అంటే ఈ రోజు వరకు. ఈ రోజు వరకు మనకు మొత్తం క్రియేట్ చేస్తుంది. ఓకే లేదు, నాకు ఎప్పుడు ఓపెన్ చేసిన నా డేటా సెట్ లో లాస్ట్ 11 days లాస్ట్ 30 days మాత్రమే డేటా సెట్ అనేది డిటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు -30 ఇవ్వండి. చూసారా, యా ఇవన్నీ మీకు రియల్ టైంలో డేటా మోడలింగ్ చేసినప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే ఇప్పుడు మనం ఎన్ని 3 functions యూజ్ చేసుకొని అవుట్పుట్ తెచ్చుకున్నాం కదా. ఓకే మీరు కూడా ఈ 3 functions యూజ్ చేసుకొని అవుట్పుట్ తెచ్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. ఓకే అంటే ఇప్పుడు మన బిజినెస్ రన్ అవుతుంది అనుకో, ఓకే ఈ రోజు వీక్ డే ఏంటిది, ఈ రోజు వీక్ నంబర్ ఏంటిది, ఓకే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలా. ఓకే చూడండి, ఇదే దీని ప్లేస్ లోనే ఏం చేయండి అని అంటే వీక్ డే యాడ్ చేయండి, ఓకే టుడే యాడ్ చేయండి. టుడే అంటే ఏంటిది, ఈ రోజుది. ఈ రోజు వీక్ డే ఏంటిది. ఓకే ఓకేనా. ఓకే సో అన్ని ఫంక్షన్స్ ని కలుపుకొని ఒక 3 functions ని 4 functions ని కలుపుకొని అవుట్పుట్ ఎలా తేవాలో చూడండి. ఓకేనా. ఓకే కనీసం మీరు ఒక 5 వరకన్నా మీ ఓన్ గా అట్లాంటి చిన్న చిన్న క్వరీస్ అనేది చేయాలి. చేస్తేనే మనకు డాక్స్ లో క్వరీస్ అనేది ఈజీగా చేయవచ్చు. ఓకే ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క ఫంక్షన్, దాని డిస్క్రిప్షన్, దాని డాక్యుమెంట్ స్క్రీన్ షాట్, మొత్తం ఎక్స్ప్లెనేషన్ తో సహా ఉండాలి. ఓకే 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 అండి, మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా. లేదు. ఓకే అండి, ఉంటాను.